శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. లలిత సహస్రనామంలోని 34వ నామమైన నఖదీదిది సంచన్న నమజ్జన తమోగుణ అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇదంతా ఒకటే నామము, విడదీసి పారాయణ చేయరాదు. ఈ శ్లోకంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క కాలి గోళ్ళ వైభవాన్ని తెలుపుతున్నారు. అమ్మ పాదాలకి నమస్కరించిన కారణం చేత భక్తుల యొక్క అజ్ఞానపు చీకట్లు ఎలా తొలగించబడతాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అమ్మ కాలిగోళ్ళు ఎంతో పారదర్శకంగా ప్రకాశవంతంగా ఉంటాయట. ఇంకా చెప్పాలి అంటే చందమామని 10 ముక్కలుగా చేసి గోళ్ళుగా పెట్టారా అన్నట్లుగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయట. ఎర్రటి చిగురుటాకు లాంటి పాదాలకి తెల్లటి గోళ్ళు ఎంతో వనిని తెచ్చిపెట్టాయట. ఎవరైతే అమ్మ పాదాలకి శిరస్సు వంచి ప్రణతి చేస్తారో వారి తలలో ఉన్న అజ్ఞానం అనే చీకట్లని అమ్మవారి యొక్క కాలిగోళ్ళు తీసేస్తాయట. తల నిండా అజ్ఞానం. మరి అజ్ఞానం పోవాలి అంటే తల వంచవలసిందే కదా. వంచని వారి జీవితం చీకట్లమయం. తల వంచటం అనేది నమ్రతా లక్షణం, వినయ లక్షణం. ఎప్పుడైతే అహంకారం నిండి తల బిరుసుతో ప్రవర్తిస్తారో అలాంటి వారంతా కూడా తమోగుణ ప్రధానులు. అంతా చేస్తుంది నేనే, ఇదంతా నా వల్లే అనే అజ్ఞానంతో జీవుడు విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అన్ని బాధలకి వేదనలకి కారణం ఈ అహంకారం. అమ్మని తెలుసుకొని ఆమె పాదాలని పట్టుకుంటే వారి జీవితము అజ్ఞానం అనే చీకట్లను తరిమివేసి దేదీపమానంగా వెలుగొందేలాగా చేస్తాయి ఆ దేవి యొక్క నఖాలు. జన్మల దారిద్ర్యాన్ని పటాపంచలు చేయటంలో అతి శక్తివంతమైనవి తల్లి యొక్క నఖాలు. భక్తులు తన దర్శనం కోసం వచ్చి తల వంచి నమస్కరించినప్పుడు అమ్మ కూడా తల కొద్దిగా తల వంచి వచ్చారా నాయన అని ఆప్యాయంతో నిండిన దృష్టితోటి వారి వంక చూస్తూ ఉంటుందట. లోకాల్ని పాలించే ఆ మహారాజ్ఞే బిడ్డల కోసం తల వంచినప్పుడు ఆమె మనలో లేకపోతే కంటి రెప్ప కూడా కదపలేని అశక్తులమైన మనమెంత. కనుక అందరం అమ్మ పాదాలకి ప్రణమిల్లి మన జీవితాన్ని జ్ఞానజ్యోతులతో నింపుకుందాం. మరో నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.